హాయ్ అండి. ఇంకా ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అవుతుంది కదా, అలాగే శ్రావణం కూడా వస్తుంది. శ్రావణంలో అయితే బూజులు పట్లు అవి ఏవి క్లీన్ చేయకూడదని చెప్పి ఫాస్ట్గా ఇప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను. అలాగే నవరాత్రులు కూడా ఉన్నాయి కదా అండి, రోజుకు ఒక రూమ్ అయితే నేను క్లీన్ చేసుకుంటానండి. ఒక 4 షెల్ఫ్స్ అలా, లేదా ఒక రూమ్ కంప్లీట్గా అలా క్లీన్ చేసుకున్నాను. అన్నీ ఒక్కసారి అనేసరికి కిడ్స్ ఉన్నారు కదండి, చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ నేను ఎక్కువ బొద్దింకలు, అలాగే సాలెపురుగులు, బొద్దింకలు కొంచెం ఎక్కువగా ఉన్నాయండి. ఎంత నైట్ టైం క్లీన్గా పెట్టుకున్నా సరే కొంచెం మా కిచెన్కి వెంటిలేషన్ తక్కువ, దానివల్ల కూడా ఎక్కువ అవుతున్నాయి. అలాగే అందుకని చెప్పి ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి కొంచెం అయితే మెల్లమెల్లగా చేసుకున్నాం. ఒక వాటర్ బాటిల్ 1/2 లీటర్ లేదా 1 లీటర్ వాటర్ బాటిల్ తీసుకొని అందులో ఫుల్గా వాటర్ ఫిల్ చేసుకోవాలండి. అందులో ఒక టేబుల్ స్పూన్ డెటాల్ లిక్విడ్ వేసుకోవాలి, డెటాల్. అలాగే ఒక షాంపూ ప్యాకెట్, అలాగే హార్పిక్ వారిది రెడ్ కలర్ హార్పిక్ రెడ్ కలర్ ఉంటుంది కదండి, బాత్రూమ్ స్టైల్స్ క్లీనింగ్ అని చెప్పి బాత్రూమ్ క్లీనింగ్ది, అదొక స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా షేక్ చేసుకొని ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత మనం చిన్న వైపర్తో నేను నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి కొంచెం ప్రెజర్ ఇస్తూ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా డైలీ డిసైడ్ అయ్యాను అనమాట, మంత్లీ వన్స్ 15 డేస్కి ఒక్కసారైనా క్లీనింగ్ అయితే పెట్టుకోవాలి. ఒక్కసారి చేసేటప్పటికి చాలా ఎక్కువ వచ్చింది డస్ట్ కూడా. సరే అండి, ఇంకా అన్నీ వాష్ చేసిన